హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి థంబ్నెయిల్ డిజైనింగ్కి సంబంధించిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటే దాని యొక్క లేయర్ స్టైల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది కూడా టోటల్ మనకి థంబ్నెయిల్ డిజైనింగ్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థంబ్నెయిల్ టెక్స్ట్ అయితే ఉంటాయన్నమాట. సో అవి నేను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫస్ట్ వీడియో యూట్యూబ్లో ఏది చేయమంటారని చెప్పేసి నేనైతే అడగడం జరిగింది. సో ఎక్కువ మెంబర్స్ వచ్చేసరికి యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైనింగ్ యొక్క టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలనేది ఎక్కువైతే అడిగారనమాట. సో దానికోసం నేను మీ అందరికీ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ మీకు ఇంకేమైనా తెలియనివి ఉంటే కనుక మీరు పక్క దానికోసం అయితే కామెంట్ చేయండి, నేను పక్క వాటి మీద అయితే వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను. చెప్పా కదా మీకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయని. అవేంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనం ఇలా వైట్ కలర్ మీద యూజ్ చేసుకునే టెక్స్ట్ అనమాట. ఇదేంటంటే ఓన్లీ వైట్ కలర్స్ లేదంటే లైట్, ఇలా ఏదైనా కలర్స్ బ్యాక్గ్రౌండ్లో లైట్ కలర్స్ అంటే లైక్ వైట్ మీద సెట్ అవుతాయి అనమాట. ఈ కలర్స్ అనేవి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మోస్ట్ యూజ్డ్ కానీ థంబ్నెయిల్ టెక్స్టైల్స్, ఫ్రీ పిఎస్డి, ఇవన్నీ కూడా మనకి వైట్ కలర్ మీద సెట్ అవుతాయి. మళ్ళీ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టెక్స్ట్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి డార్క్ కలర్ మీదకి తీసుకొస్తే మనం అవి అంత లుక్గా అయితే ఉండవు అనమాట. సో అలా దానికోసం నేను యూజ్ చేసుకోవడానికి టోటల్ 3 డిఫరెంట్ టెక్స్ట్లు అయితే నేను సజెస్ట్ చేస్తాను. వాటిని అయితే మీరు ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను, అండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మనకి ఇక్కడ ఎప్సమ్ అని టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఏంటంటే మనకి ఎల్లో కలర్ అండ్ మనకి సిల్వర్ కలర్, ఇది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి డార్కర్ కలర్స్. బ్యాక్గ్రౌండ్లో కలర్స్ డార్క్ యూజ్ చేసినప్పుడు మనం టెక్స్ట్ బాగా హైలైట్ అవ్వడానికి, లైక్ ఫ్యాక్ట్ థంబ్నెయిల్స్ కానీ కొన్ని వ్లాగింగ్ థంబ్నెయిల్స్ కూడా చేసుకోవచ్చు. వాటికి యూజ్ చేసి మనం ఈ కలర్స్ యూజ్ చేసి చేస్తాం అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఈ రెండింటికి సెట్ అవుతుంది అనమాట. ఇది వైట్ మీద సెట్ అవుద్ది, ఇలా లేదనుకున్నప్పుడు ఇలా డార్క్ కలర్స్ మీద కూడా సెట్ అవుతుంది అనమాట. సో అలా మీకు వీటిని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాను అనమాట. అండ్ మనకి ఫస్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ 2 టెక్స్ట్లు అయితే తీసుకున్నాను. ఒకటేమో డార్క్ మీద బ్లాక్ కలర్ మీద, బ్లాక్ని వచ్చేసరికి కొంచెం డార్కర్ కలర్ ఏదో తీసుకుందాము. అండ్ వైట్, టోటల్ మీకు 2 టెక్స్ట్లు అయితే తీసుకున్నాం కదా. లోవర్ అమౌంట్ వచ్చేసరికి ఎప్సమ్. మనం ఫస్ట్ వచ్చేసరికి వైట్ కలర్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ ఇవి ఎలా క్రియేట్ చేసుకోవాలి నేనైతే ఒకసారి చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి టెక్స్ట్ యొక్క బ్లెండింగ్ ఆప్షన్స్లోకి అయితే వెళ్దాము. బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కొన్నే కనబడుతున్నాయి కదా, ఇవన్నీ నాకు లిమిటెడ్గా సెట్ చేసుకున్నాను. అండ్ వీటిని రీసెట్ టు డిఫాల్ట్ లిస్ట్ అని క్లిక్ చేసుకుంటే మనకి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట యాజ్ ఇట్ ఈస్గా. సో ఫస్ట్ మనకి ఈ వైట్ మీద ఎల్లో ఉంది కానీ మనకి అంత కనబడదు కదా. సో వైట్ మీద ఎప్పుడు కూడా మనం థంబ్నెయిల్స్కి ఎల్లో అయితే వేయకూడదు. వేయచ్చు, అది కూడా గోల్డెన్ ఎల్లోస్, వేరే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎమరైట్స్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది వైట్ మీదే గోల్డ్ కలర్ వేస్తారు, అది కనబడుతుంది కానీ ఇది కనబడదు మనకి. అంటే ఈ కలర్స్ ఎలా బ్రో అని రూల్స్ ఉంటాయి కొన్ని, యూస్ చేసి కొద్ది అర్థమవుతుంది అనమాట కలర్ థియరీ. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి గ్రేడియంట్ ఓవర్లే అయితే అప్లై చేసుకుందాం. ఈ గ్రేడియంట్ ఓవర్లే, ఈ గ్రేడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను నా పర్సనల్గా క్రియేట్ చేసుకున్నాను అనమాట. వీటన్నిటిని కూడా నేను ఎవ్రీ థంబ్నెయిల్స్ నేను ప్రతిసారి నేను కలర్స్ సెలెక్ట్ చేసుకోలేం కదా, టైం వేస్ట్ అవుతుంది. సో నేను వాటిని అన్నింటినీ డిఫాల్ట్గా క్రియేట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే నేను యూస్ చేసే స్టఫ్, థంబ్నెయిల్కి సంబంధించిన చాలా స్టఫ్, పిఎన్జీస్, పిహెచ్డీస్ ఇవన్నీ కూడా మీకు కూడా కావాలనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఒకవేళ థంబ్నెయిల్ డిజైనింగ్ ఇవంతా నేర్చుకోవాలనుకుంటే కనుక నేను ఒక రీసెంట్గా 1 month బ్యాక్ థంబ్నెయిల్ డిజైనింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీరు గెట్ కోర్స్ మీద క్లిక్ చేసుకుని దీని అయితే బై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఈ కోర్స్లో ఒకసారి ఏమేమి ఉంటాయో కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఫస్ట్ మీరు అసలు నాకు ఫోటోషాప్ రాదు అనుకుంటే కనుక మీరు ఇక్కడే ఈ కోర్స్లోనే ఫోటోషాప్ నేర్చుకుంటారు. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫోటోషాప్ కంటే ముందు సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి కూడా నేను మస్ట్ వాచ్ బిఫోర్ స్టార్టింగ్లో నేను మీకు టోటల్ 4 వీడియోస్లో ప్లగిన్స్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలని నేను ఇన్డెప్త్గా అయితే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి అసలు బేసిక్ ఫోటోషాప్ నాకు అసలు తెలియదు బ్రో అనుకున్న వాళ్ళ కానించి, అండ్ మనకి టూల్స్ కానించి చాప్టర్స్, ఇంటర్ఫేస్, ఫోటోషాప్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ ఫిల్టర్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఈ టోటల్ ఈ 5 నుంచి 10 వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు టోటల్ 4 hours క్లాస్ అయితే ఉంటుంది అనమాట. ఇదన్నీ ప్రీ రికార్డెడ్ వీడియోస్, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసి నేర్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ప్రో లెవెల్ థంబ్నెయిల్ డిజైనింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను ఒక థంబ్నెయిల్ చెప్పలేదు, థంబ్నెయిల్ డిజైనింగ్ నేర్పిస్తానని చెప్పేసి ఒక థంబ్నెయిల్ అయితే చెప్పలేదు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ 10 థంబ్నెయిల్స్ అయితే నేను మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్
టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళని వాళ్ళ థంబ్నెయిల్స్ నేను శాంపుల్ తీసుకుని అసలు నా ఓన్గా ఒక థంబ్నెయిల్ అనేది ఎలా డిజైన్ చేస్తాను అనేది బేసిక్ ఫోటో కటింగ్ నుంచి ఎండ్ వరకు మీకు క్లియర్గా టెక్స్టైల్స్, కలర్ గ్రేడింగ్, కలర్ కరెక్షన్, కెమెరా ఫిల్టర్తో ఎండ్ వరకు నేను ప్రో లెవెల్ థంబ్నెయిల్ డిజైనింగ్లో మీకు ఒక్కొక్క క్లాస్ అయితే ఉంటుంది అనమాట. మీరు దీన్ని ఓపెన్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. అండ్ బోనస్గా మీ అందరికీ నేను ఏం చేశానంటే నాట్ ఓన్లీ ఫోటోషాప్ నేర్పించడం అండ్ థంబ్నెయిల్ డిజైన్ నేర్పించి మనీ ఎర్న్ చేయడమే కాదు, బోనస్గా నేను ఏం చేశానంటే యూట్యూబ్కి ఎస్ఈఓ ఎలా చేయాలనేది కూడా మీకు ఇక్కడ క్లాస్ ఉంటుంది. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు వర్క్ నేర్చుకుంటారు, థంబ్నెయిల్ డిజైన్ నేర్చుకుంటారు. అండ్ ఎండ్లో మీరు అసలు క్లయింట్స్ ఎలా పట్టుకోవాలి, అసలు జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ ఒక వీడియో పెట్టడం జరిగింది. సో టోటల్గా అసలు ఇదంతా ఎందుకు పెట్టావు బ్రో, చాలామంది అడిగారు. అసలు చాలా థంబ్నెయిల్ డిజైనర్స్ కూడా నన్ను వచ్చి ఎందుకు బ్రో అంతలా చెప్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చాయి నాకు. నేను ఎందుకు ఎంతలా పెట్టడం జరిగిందంటే నేను నేర్చుకున్నప్పుడు చాలా కష్టపడ్డాను. ఎంత చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయారు, తెలుగులో అయితే అసలు ఎవరు లేరు. సో దానికోసం నేను నేర్చుకున్నట్టు ఇంత కష్టపడినట్టు ఇదంతా ఎవరు తీసుకోకూడదు, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇదంతా చెప్పడం జరిగింది. అంటే ఈజీగా ఉండడం అనేది కాదు, లైక్ నేను ఎర్న్ చేసుకున్నాను చాలా మనీ థంబ్నెయిల్ డిజైనింగ్లో. చాలా ప్యాకేజెస్ నేను ఆల్మోస్ట్ 4 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. చాలా మనీ అయితే ఎర్న్ చేశాను. నేను ఇన్స్టాలో రీల్స్ చేస్తుండగా చాలామంది అన్న థంబ్నెయిల్ డిజైనింగ్ నేర్పించు, థంబ్నెయిల్ డిజైన్ చాలా 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 మెసేజ్ అయితే వచ్చాయన్నమాట. సో వాళ్ళందరి కోసం నేనైతే ఇది క్రియేట్ చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఇక్కడ వీడియోస్ చూస్తున్నప్పుడు కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చే అసెట్స్ ఏవైతే ఉంటాయో 30 GB అసెట్స్, పిఎన్జీస్, టెక్స్చర్స్, ఫ్లైయర్స్, టోటల్ మీరు ఊహించరు చాలా స్టఫ్ ఉంటుంది. అదంతా కూడా నేను వీడియోలో చూపించకూడదు. మొత్తం ప్రతిదీ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్స్, రోడ్స్, బైక్స్, బర్డ్స్, మొత్తం ఎవ్రీథింగ్ ఇచ్చాను నేను స్టఫ్లో. నేను నా 4 years ఎక్స్పీరియన్స్ని బ్రష్ టూల్స్ కానీ బ్రష్ని కానీ ప్రతిదీ ఉంటాయి అనమాట. ఇది నా 4 years ఎక్స్పీరియన్స్లో నేను కలెక్ట్ చేసుకున్న స్టఫ్ అంతా కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను అక్కడ ప్లగిన్స్తో సహా. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఒకవేళ వెళ్ళి డైరెక్ట్గా బై చేసుకోండి, ఓకేనా. అండ్ మీరు ఫస్ట్ కోర్స్ తీసుకునే కంటే ముందు నేను ట్రైనింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ వీడియోస్ కూడా ఇక్కడ మీకు కనబడతారు. వీళ్ళందరూ వాళ్ళు చేసే వర్క్స్ కూడా ఉంటాయన్నమాట. వాటన్నింటిని కూడా ఒకసారి మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అండ్ మీకు ఈ గ్రేడియంట్ ఎలా చేసుకోవాలో కూడా ఒకసారి నేను ఇప్పుడే చెప్తాను మీకు. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ బేసిక్స్లోకి రండి. మీరు గ్రేడియంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి ఇలా క్లిక్ చేయండి. ఈ గ్రేడియంట్ మీద క్లిక్ చేసిన తర్వాత లీనియర్ గ్రేడియంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని అయితే లీనియర్లో పెట్టుకోండి ముందే. ఇక్కడ రేడియల్, రిఫ్లెక్టెడ్ వీటిలో ఏమైనా ఉంటే కనుక లీనియర్లో పెట్టుకుని ఇది వచ్చేసరికి బేసిక్స్లో 2 colors అయితే అప్లై చేయండి ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ దీని మీద డబుల్ క్లిక్ చేయండి, మనకి కలర్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ మనం వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మనకి మెయిన్గా టాప్ ఏవైతే లైట్ కలర్స్ ఉంటాయో కలర్స్లో, అంటే కలర్ఫుల్ కలర్స్లో లైట్ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నేను ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న కలర్లోనే నాకు సేమ్ కలర్ డార్కర్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే వన్స్ నేను ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా, దీని కలర్ కోడ్ ఏదైతే ఉంటుందో దీన్ని కాపీ చేసుకున్నాను. కీబోర్డ్లో Ctrl+C కాపీ చేసుకున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి దీని మీద డబుల్ క్లిక్ చేస్తాను. ఇక్కడ కలర్ కోడ్ని నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ పేస్ట్ చేయడంతో సేమ్ కలర్ నాకు వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొద్దిగా నేను ఈ పాయింట్ని కిందకి మూవ్ చేస్తున్నాను, నాకు అది డార్కర్ కలర్ అవుతుంది. అండ్ ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చేసరికి లైటర్ అండ్ డార్కర్. ఇక్కడ మనకి ఈ డార్కర్ కిందకి రావాలి, లైటర్ పైకి వెళ్ళాలి కాబట్టి మీరు వీటిని ఏం చేంజ్ చేయని అవసరం లేదు, జస్ట్ ఓకే క్లిక్ చేయండి. అండ్ మీకు ఇక్కడ రివర్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఈ రివర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు అది కలర్స్ అనేవి రివర్స్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇన్నర్ షాడో అయితే సెట్ చేసుకోండి. ఈ ఇన్నర్ షాడో బ్లెండింగ్ మోడ్ వచ్చేసరికి మల్టిప్లై పెట్టండి. అండ్ ఒపాసిటీ వచ్చేసరికి టెక్స్ట్ మీరు తీసుకున్న డాక్యుమెంట్ యొక్క సైజ్ బట్టి కూడా వీటిని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే రెజల్యూషన్ 200 తీసుకున్నాను, 16:9లో తీసుకుని 200 రెజల్యూషన్లో తీసుకున్నాను కాబట్టి మల్టిప్లైలో పెట్టాను. అండ్ ఒపాసిటీ వచ్చేసరికి 31-30 అలా సెట్ చేసుకున్నాను. అండ్ డిస్టెన్స్ కూడా నేను మ్యాక్స్ కొద్దిగా కనబడేలా మాత్రమే ఉంచుతున్నాను. అండ్ అవర్ సరిపోతుంది మనకి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒపాసిటీ 29, సైజ్ వచ్చేసరికి 11, డిస్టెన్స్ వచ్చేసరికి 8, మోడ్ వచ్చేసరికి మల్టిప్లై. అండ్ మీరు ఇప్పుడు 2 యాడ్ చేసుకుందాం మనం. అండ్ గ్రేడియంట్ ఓవర్లే ఇన్నర్ షాడో. నెక్స్ట్ వచ్చేసరికి డ్రాప్ షాడో యాడ్ చేసుకుందాము. ఈ డ్రాప్ షాడో కూడా సేమ్ మల్టిప్లైలో పెట్టండి. అండ్ ఒపాసిటీ తగ్గించండి, సైజ్ కూడా కొద్దిగా తగ్గించండి. లైట్గా మనకి కొంచెం హార్డ్గానే కనబడాలి. ఇది ఏదైతే కనబడుతుందో మనకి అది ఎం అనేది స్ట్రోక్ ఏదైతే ఉందో
దానికి హార్డ్గానే కనబడేలా ఉంచండి. అది ఎందుకనేది మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది. అది నెక్స్ట్ స్టెప్ కూడా చూద్దాము. స్ట్రోక్ ఎనేబుల్ చేసుకోండి. ఈ స్ట్రోక్ అనేది మనకి ఇక్కడ అప్లై అయిన తర్వాత మనకి హార్డ్నెస్ ఏదైతే డ్రాప్ షాడో ఇచ్చామో అది కొంచెం మనం ఎలివేట్ చేస్తుంది అనమాట, బాగా కనబడుతుంది. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి, దాన్ని ఎంత కావాలో అంత మాత్రం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీరు ఇక్కడ బేసిక్ ఒక థంబ్నెయిల్కి ఇలా టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని బేసిక్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే ఈ కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటాను. ఇవి ఏవైతే డ్రాప్ షాడో ఇచ్చానో ఈ డ్రాప్ షాడో కూడా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సేమ్ డ్రాప్ షాడోకి నేను 2 ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేశాను కదా, ఇంకో డ్రాప్ షాడో ఇచ్చాను. ఈ డ్రాప్ షాడోలో నేను ఏం చేస్తానంటే వైట్ పెట్టేసుకుంటాను. ఈ వైట్ని మల్టీప్లేయర్ నుంచి నేను కలర్ జార్జ్లో పెడతాను అండ్ ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తాను, సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ బాక్స్లో నేను టెక్స్ట్ థంబ్నెయిల్ మీద పెట్టిన తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే టెక్స్ట్ అనేది అంత ఎలివేట్ అవ్వదు. ఎలివేట్ అవ్వని ప్లేస్లో మనం బ్రష్తో వైట్ని అనేది బ్రష్ చేసినప్పుడు అక్కడ కొంచెం మనం కొంచెం బాగా కనబడదు అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ డిస్టెన్స్లో నేను మీకు ఈ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుని నేను ఈ వైట్ని అనేది పెట్టుకున్నాను కదా ఈ కలర్ జార్జ్లో, అప్పుడు మనకి కొంచెం టెక్స్ట్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు కనబడదు. అది మీరు వన్స్ క్లౌడ్స్ మీద కానీ స్కై మీద కానీ ఎక్కడన్నా పెట్టినప్పుడు డిఫరెంట్ కలర్స్ మేజ్ చేసినప్పుడు బ్లూ వైట్ మేజ్ చేసినప్పుడు మీకు అది దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. సో ఇది ఇలా నేనైతే బేసిక్ ఈ 5 యూస్ చేసి ఇలా థంబ్నెయిల్ టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఫైనల్గా మనకి టోటల్ ఈ 5 లేయర్స్ యూజ్ చేసి థంబ్నెయిల్కి టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఈ కలర్స్ అనేవి సెట్ అవ్వలేదు కదా, అంత పర్ఫెక్ట్గా నాకు మ్యాచ్ అయినాయి అనేది నాకు అనిపించలేదు. సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ కలర్స్ చేంజ్ చేసుకుంటాను అనమాట. చేంజ్ చేస్తున్నాను. డన్. ఇప్పుడైతే నాకు కొంచెం బాగుంది అనిపించింది. ఇట్లా చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్ నాకు వైట్ కలర్ మీద థంబ్నెయిల్స్కి దీన్ని మళ్ళీ ఎన్నిటికైనా నేను చేంజ్ చేసుకోవచ్చు. అలా ఒక టెక్స్ట్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్ మనం ఇచ్చిన ఎఫెక్ట్స్ అయితే ఇవన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్ మనం దీనికి యొక్క లేయర్ స్టైల్స్ అనేవి కనబడాలంటే డార్క్ మీద తీసుకొస్తున్నాయి చూడండి, వైట్ కానీ స్ట్రోక్ ఇవన్నీ. స్ట్రోక్ అనేది కూడా ఎక్కువ పెట్టొద్దు, కొద్దిగా మన డ్రాప్ షేడ్ ఎంతైతే ఇచ్చామో దానికి తక్కువగానే స్ట్రోక్ అయితే పెట్టండి. మరీ బ్లెండ్గా చాలామంది ఇలా పెట్టేస్తారు, మరీ ఓవర్గా ఇలాగా అది మనకి బాగోదు అనమాట. సో కొంచెం 5-6 ఏరియాల్లోనే మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీకు వైట్ బ్యాక్గ్రౌండ్స్ ఇలాంటి థంబ్నెయిల్స్ చేయడానికి మీరు ఇంతకుముందు చెప్పా కదా నేను వైట్ కలర్ డ్రాప్ షాడో ఇస్తాను, అది కొన్ని ప్లేసుల్లో మాత్రం మనకి అర్థమవుతుందని. ఇక్కడ స్కై ఉంది, నేను ఇక్కడ బ్రష్తో బ్రష్ చేస్తే మనకి అంత పర్ఫెక్ట్గా కనబడదు కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ వైట్ కలర్ డ్రాప్ షాడో ఇచ్చాను. ఈ డ్రాప్ షాడో ఇవ్వడం వల్ల మనకి టెక్స్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది అనమాట. సో అదనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి థంబ్నెయిల్స్కి టెక్స్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్కర్ కలర్స్ థంబ్నెయిల్స్కి ఎలా క్రియేట్ చేసుకోవాలో మళ్ళీ చూద్దాము. సేమ్ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి, బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్దాం. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ గ్రేడియంట్ ఓవర్లే ఆన్ చేసుకుందాం. అండ్ దీన్ని క్లిక్ చేసుకున్నాను అండ్ నా గ్రేడియంట్స్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను డార్కర్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రేడియంట్స్ కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో వీటన్నిటిని నేను డైరెక్ట్గా ఇలా అప్లై చేస్తాను. వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్ కలర్స్ అనమాట. నేను ఇవన్నీ చాలా టైం తీసుకుని చేసుకున్న కలర్స్. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లై అయిపోతున్నాయి. నేను ప్రజెంట్ ఈ గ్రేడియంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ క్లిక్ ఆన్ ఓకే. మీకు చెప్పా కదా గ్రేడియంట్ కలర్స్ ఎలా తీసుకోవాలో. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకున్నాను అండ్ దీని మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇలా కలర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ మీకు రివర్స్ కావాలంటే రివర్స్ ఇలా సెట్ చేసుకోండి. నేను రివర్స్ పెట్టాను ఇప్పుడు. అండ్ సేమ్ ఇన్నర్ షాడో ఆన్ చేయండి. ఇన్నర్ షాడో ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మోడ్ వచ్చేసరికి ఇందాక మల్టిప్లే పెట్టాం కదా, ఇప్పుడు వచ్చేసరికి కలర్ జార్జ్లో పెట్టాలన్నమాట. దీన్ని వచ్చేసరికి వైట్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు చూసారా మనకి ఎడ్జ్ అనేది కొద్దిగా గ్లో అవుతుంది. ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎడ్జ్ అనేది కొద్దిగా గ్లో వస్తుంది అనమాట. ఈ ఎడ్జ్లో అది కూడా కొద్దిగా మీరు కావాలంటే ఒపాసిటీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసి చూసుకోండి అండ్ డన్. ఇంకా మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డ్రాప్ షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఈ డ్రాప్ షాడో ఇంతకుముందు మనం కలర్ జార్జ్లో పెట్టాం కదా, ఇది వచ్చేసరికి రివర్స్ అనమాట. ఇన్నర్ షాడోకి డ్రాప్ షాడోకి మనకి రివర్స్లో చేసుకోవడమే, అంతకు మించి ఏమి ఉండదు. జస్ట్ మీరు దీన్ని ఈ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు మెయిన్ ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. మీరు ఏదైతే థంబ్నెయిల్ డిజైన్ చేస్తున్నారో ఆ థంబ్నెయిల్ యొక్క కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఆ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ఇక్కడ శాటిన్ అని ఉంది కదా, ఈ శాటిన్ అనేది ఎనేబుల్ చేసుకోండి అనమాట. ఈ శాటిన్లో ఏంటంటే సేమ్ మనకి కలర్ వచ్చేసరికి వైట్ తీసుకోండి అండ్ దీని బ్లెండ్ మోడ్ వచ్చేసరికి కలర్ జార్జ్లో పెట్టండి. కలర్ జార్జ్లో పెట్టి అండ్ డిస్టెన్స్ ఈ
ఒపాసిటీ నేను ఎంతైతే పెట్టుకున్నానో అవి మీరు కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. మీ టెక్స్ట్కి బట్టి సైజెస్ అవి కొంచెం చూసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి అనమాట. అండ్ డన్. అండ్ మీకు ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్ రెడీ అయింది. కానీ ఇక్కడ మీకు ఇంకోటి చెప్తున్నాను చూడండి. డ్రాప్ షాడో అనేది నేను ఒకటే ఇచ్చాను. ఇక్కడ జస్ట్ ఒక కలర్స్ కాబట్టి, అంటే కొన్నిసార్లు పర్టికులర్ ప్లేస్లో ఏమవుతుందంటే ఇంకా మనం డార్కర్ కలర్స్ ఇవ్వాల్సి ఉంటాయి. అంటే ఫ్యాక్ట్స్ థంబ్నెయిల్ డిజైన్ చేసేటప్పుడు డ్రాప్ షాడో అనేది మళ్ళీ ఎనేబుల్ చేస్తున్నాను నేను ఒకసారి. దీన్ని కలర్ మల్టిప్లైలో పెట్టాను. అండ్ దీన్ని పూర్తిగా బ్లాక్ కలర్ అయితే పెడుతున్నాను నేను. అండ్ ఓకే క్లిక్ చేసి అండ్ దీని యొక్క సైజ్ అనేది నేను ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి టెక్స్ట్ అనేది హైలైట్ అవ్వడం కోసం అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలా కొన్నిసార్లు బాగా ఎక్కువగా డార్కర్స్ అనేవి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ చూసుకున్నారు కదా ఇలా మనకి టెక్స్ట్ అనేది హైలైట్ అవ్వడం కోసం. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా వైట్ కలర్స్ అండ్ డార్కర్ కలర్స్ మీద టెక్స్టైల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ మనకి ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్లు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. అండ్ మీకు వీటికి ఏముండదు డిఫరెన్స్. ఇక్కడ నేను గ్రేడియంట్ వచ్చేసరికి ఎల్లోకి తీసుకున్నాను. అండ్ దాన్ని డిఫరెంట్ మీరు జస్ట్ సిల్వర్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు సిల్వర్. అండ్ నెక్స్ట్ దీని ప్లేస్లో ఇలా వైట్ అండ్ ఇలా సిల్వర్ కలర్స్ ఎక్కడైతే మీకు దొరుకుతాయి అనిపించి ఇలా ఏరియాస్లో సెట్ చేసుకుని కలర్స్ అయితే చేంజ్ చేసుకోవడమే అనమాట. అండ్ మీకు ఇక్కడ ఇన్నర్ షాడోలో కూడా మీకు డిఫరెన్స్ కావాలనుకుంటే దీని యొక్క యాంగిల్స్ అనేవి చేంజ్ చేసుకోండి. ఇంతకుముందు చూసారు కదా ఇక్కడ ఈ థంబ్నెయిల్లో ఇలా ఇక్కడ మీకు పైన కింద కూడా ఇన్నర్ షాడోస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఇంకా దీనికి చాలా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బేవల్ అండ్ ఎంబోస్ వీటిని అన్నింటిని కూడా చేంజ్ చేసుకుంటూ మీరు వీటిని అయితే ఒకసారి ట్రై చేయండి అనమాట. అండ్ ఇది ఈ బేవల్ అండ్ ఎంబోస్ మీరు ఇక్కడ చూసారు కదా ఈ ఆప్షన్ అనమాట. దీనికి లైట్ కనబడుతుంది. ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకుని క్లియర్గా ఇన్ డెప్త్గా మీరైతే మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది డార్కర్స్ అయితే డార్కర్స్, వైట్స్ అయితే వైట్స్ మీద పర్ఫెక్ట్గా క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఒకసారి నేను చెప్తాను. అండ్ నేను ఈ టెక్స్ట్ని అయితే నేను డూప్లికేట్ అయితే చేసుకున్నాను. అండ్ ఈ ఎఫెక్ట్స్ని అనేవి క్లియర్గా నేను మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. లోరెమ్ అని చెప్పి రాస్తున్నాను. ఈ లోరెమ్ ఎప్సమ్ అనేది ఏంటంటే నార్మల్ డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది కదా అదనమాట. అండ్ ఈ టెక్స్ట్ అంతటిని కూడా నేను మళ్ళీ సైజెస్ అనేవి తగ్గిస్తున్నాను. నేను జస్ట్ టెక్స్ట్ అలైన్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. నేను టెక్స్ట్ అలైన్మెంట్ అయితే చేశాను కదా 2 టెక్స్ట్లు. వీటికి నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్గా ఇక్కడ నా గ్రేడియంట్స్ నేను చేసుకుని ఉన్నాయి కదా అవి అప్లై చేసేస్తున్నాను. అండ్ ఈ రెండింటిని కలిపి నేను గ్రూప్ చేస్తున్నాను. అండ్ గ్రూప్ చేసేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే స్ట్రోక్ అప్లై చేస్తాను అనమాట. ఈ స్ట్రోక్ మీద క్లిక్ చేసుకున్నాను. అండ్ బ్లాక్ కలర్ అప్లై చేస్తాను. సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ మీకు అంత క్లియర్గా తెలియకపోవచ్చు. ఏం చేస్తానంటే ఇట్లా ఇక్కడికి తీసుకెళ్తాను అనమాట. అండ్ ఇంకా నేను కొద్దిగా స్ట్రోక్ని అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఓకే 35 అయితే నేను సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ మీరు ఇంకా వీటికి ఏం చేస్తారంటే పైన దానికి గ్రేడియంట్ ఆఫ్ చేసి దీని యొక్క కలర్ కింద దానికి కలర్స్ అయితే ఇలా చేంజ్ చేసుకోండి. అండ్ ఇంకా మనం పైన ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో దీనికి ఇంకా ఇంతకుముందు చెప్పిన ఎఫెక్ట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. కలర్ జడ్జ్లో పెట్టండి. అండ్ ఇక్కడ శాటిన్ ఆన్ చేయండి. ఈ శాటిన్ వైట్లో పెట్టండి. అండ్ మల్టిప్లే కలర్ జడ్జ్లో పెట్టండి. సైజ్ తగ్గించుకోండి, డిస్టెన్స్ తగ్గించుకోండి. అండ్ మనకి గ్రేడియంట్స్ ఇంకా అంత కలర్స్ డార్కర్ కలర్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఇలా చేంజెస్ కూడా చేసుకోండి. దాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సేమ్ ఆ టెక్స్ట్లో అయితే ఎలా చేసుకోవాలో. ఇంకా మీకు దీని మీద కూడా మీరు ఇంకో స్ట్రోక్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఆ స్ట్రోక్ ఏంటంటే మళ్ళీ ఇంకో డూప్లికేట్ తీసుకోండి. అండ్ దీన్ని మీరు క్లిక్ చేసి వేరే కలర్ అయితే పెట్టండి. అండ్ దీని సైజ్ తగ్గించుకోవచ్చు ఇలా మీరు ఇంకో ఏదైనా కలర్ ఇచ్చుకోవాలనుకున్నప్పుడు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అవుటర్కి ఇంకో స్ట్రోక్ అయితే కలర్ మనకి సేమ్ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి ఉంది. ఆ టెక్స్ట్కి అది ఎలా ఇవ్వాలో చెప్తాను. డబుల్ క్లిక్ చేయండి. సేమ్ స్ట్రోక్ని ఇక్కడ మీరు డూప్లికేట్ చేసుకోండి. కింద స్ట్రోక్ని మీరు కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఎల్లో ఉంది కదా ఎల్లో నేను క్లిక్ చేసుకున్నాను. అండ్ మీరు దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేయండి కొద్దిగా. అండ్ ఇంకా తగ్గించుకుందాం బాగా ఎక్కువైంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి టెక్స్ట్ అనేది ఎఫెక్ట్ అనేది క్లియర్గా రెడీ అయిపోయింది. ఇలా ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్ని మనం రెండింటి మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐదర్ మనం వైట్ మీద యూజ్ చేసుకోవచ్చు. వైట్ అంటే మరీ వైట్ కాదు, నార్మల్ మీరు మిస్టర్ బీస్ట్ థంబ్నెయిల్స్లో కానీ ఇక్కడెక్కడ చూసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ థంబ్నెయిల్స్లో ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. అది ఐదర్ మనం డార్కర్ కలర్స్లో యూజ్ చేసుకోవచ్చు, లైటర్ కలర్స్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇదంతా కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేను ఒక పిహెచ్డీలో వేసి వీటిని మీకు నేను డిజైన్ చేసుకున్నా కదా. ఇవి నేను ఏం చేస్తానంటే
ఏంటంటే అన్ని థంబ్‌నెయిల్స్‌కి నేను ఇట్లా స్టైల్స్ కింద సేవ్ చేసుకున్నాననమాట. వీటిని ఇలా స్టైల్స్ కింద కాకుండా నేను మీకు ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నాను. పీహెచ్‌డీ అయితే ఇస్తున్నాను. ఈ పీహెచ్‌డీ కనుక మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి అండ్ మీకు డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. అండ్ మీకు కోర్స్లో కూడా నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ వాట్సాప్ కాంటాక్ట్ ఇచ్చాను. అక్కడ కూడా మీ కోర్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే నేను ఇక్కడ చెప్పిన దానికంటే ఇంకా డబుల్ ఇన్డెప్త్గా నేను కోర్సులో అయితే చెప్పాను అనమాట. ఫోటోషాప్ గురించి ప్రతిదీ టూల్స్ కానీ ప్లగిన్స్ కానీ ఏవేవైతే ఉంటాయో వాటన్నిటి గురించి నేను టోటల్ ఆ కోర్స్ రికార్డ్ చేయడానికి నాకు 3 months పట్టిందనమాట. డైలీ రికార్డ్ చేశాను, ఎడిటింగ్ అవన్నీ చేసి వాటిని అప్లోడ్ చేయడానికి. సో ఉంటాను. ఇంకా మీకు నెక్స్ట్ ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే అవి కామెంట్ చేయండి. నేను వాటిని చూసి నేను చెక్ చేసి నెక్స్ట్ వీడియోస్లో తీసుకొస్తాను. అండ్ మీకు ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనిపించుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ డిజైనర్స్ కానీ ఎడిటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.